స్టోరీ బోర్డ్. అవమానం, నిజంగా దారుణమైన అవమానం. భారతీయ దర్యాప్తు సంస్థల పనితీరును అక్షరాల బ్రిటిష్ కోర్టు జడ్జి ఎండగట్టిన అవమానం. విజయ్ మాల్యా కేసులో ఎక్కడలేని హడావుడి చేసిన భారతీయ దర్యాప్తు సంస్థలు ఆధారాలు సమర్పించడంలో మాత్రం అలుపెరగని జాప్యం చేస్తున్నారంటూ లండన్ కోర్టు జడ్జిలు మనకు అక్షింతలేశారు. ఇంతకీ మాల్యాకు పరోక్షంగా సాయం చేస్తోందెవరు? కేంద్ర ప్రభుత్వాలే అయ్యగారిని కాపాడుతున్నాయా? ఈ ఫోటోలు చూసారా? ఇతనెవరో గుర్తుపట్టారా? అతనే విజయ్ మాల్యా. లండన్ లోని బర్మింగ్హామ్ లో జరిగిన క్రికెట్ మ్యాచ్ కి హాజరైన మాల్యా ఎంచక్కా మ్యాచ్ ఎంజాయ్ చేసి వెళ్లిపోయాడు. ఇండియన్ మీడియా సహా వరల్డ్ మీడియా అంతా మాల్యా గురించి కోడై కూస్తోంది. అయినా సరే లండన్ లో మాల్యా మాత్రం హాయిగా తిరిగేస్తున్నాడు. విజయ్ మాల్యా దేశానికి కొత్తగా పరిచయం అక్కర్లేని పేరది. బ్యాంకుల దగ్గర వేల కోట్లు మెక్కేసి ఎంచక్కా లండన్ చెక్కేసిన అయ్యగారు ఇప్పుడు అక్కడ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, ఇక త్వరలో మన సిబిఐ అధికారులు సంకెళ్లతో భారత్ కి పట్టుకొచ్చేస్తారని ఇలా చాలా రకాలుగా ఊహించేసుకుంటున్న జనాలకు ఒక్కసారిగా దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు ఆ దేశపు జడ్జ్. ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది. పెద్దలందరికీ దేశం దాటి పారిపోయారని, ఆయనకు అడుగడుగునా పాలకుల నుంచి సాయం దొరికిందన్న విమర్శల్లో వాస్తవం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. అంటే ఒక డిఫాల్టర్, ఒక విల్ఫుల్ డిఫాల్టర్, ఆయన మీద యూకో బ్యాంక్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు కూడా ఈయన విల్ఫుల్ డిఫాల్టర్గా ఉన్నాడని చెప్పి కోర్టులో కూడా కేసులు వేస్తే ఆయనను కూడా విల్ఫుల్ డిఫాల్టర్గా అంటే పే చేయగలిగి పే చేయనటువంటి వ్యక్తిగా నిర్ధారించేటటువంటి సమయంలో ఆయన బయటకు వెళ్ళిపోవడానికి భారతదేశ ప్రభుత్వం సహకరించిందా లేదా అని కనుక ఏదైనా డౌట్ అడిగితే తప్పనిసరిగా సహకరించింది. దానిలో సెకండ్ థాట్ లేనేలేదు. భారత ప్రభుత్వం యొక్క మద్దతుతో, వారి అనుమతితో మాత్రమే విజయ్ మాల్యా అనే వ్యక్తి ఇంగ్లాండ్ పారిపోగలిగినాడు. విజయ్ మాల్యా ఒకప్పుడు కింగ్ ఫిషర్ అధినేతగా పాపులర్ అయిన వ్యక్తి. ఇప్పుడు దేశాన్ని దోచేసిన ఖతర్నాక్ గానే ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆయన ఘరానా మోసం ఎంతలా పాపులర్ అయిందంటే లండన్ లో బర్మింగ్హామ్ క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్లిన మాల్యాను గేటు దగ్గర చూసిన కొందరు భారతీయులు ఏ మాల్యా నువ్వు దొంగవి అంటూ హేళన చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాల్యా ఇలా లండన్ లో పబ్లిక్ గా మ్యాచ్లు చూస్తున్నా, అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నా అతన్ని భారత్ కి రప్పించడానికి మాత్రం మన అధికారులకు ఇరు దేశాల మధ్య దౌత్య చట్టాలు అడ్డొస్తున్నాయి. అందుకే న్యాయపరంగానే ముందుకెళ్లి అతన్ని రప్పిస్తామని ఢంకా బజాయించి చెప్తున్నారు. ఓ 4 నెలల కిందట విజయ్ మాల్యాను అక్కడి పోలీసు అధికారులు అరెస్ట్ చేసినప్పుడు ఇండియన్ మీడియాలో ఆ వార్త దావానలంలా వ్యాపించింది. ఇక మాల్యాను సంకెళ్లు వేసి మరీ తెచ్చేస్తారని మీడియా కోడై కూసింది. మాల్యాను అరెస్ట్ చేసిన బ్రిటన్ పోలీసులు ఆయన్ను వెస్ట్ మినిస్టర్ కోర్టులో ప్రవేశపెట్టారు. అయ్యగారు ఇలా వెళ్లారో లేదో జస్ట్ 3 గంటల తర్వాత నవ్వుకుంటూ బెయిల్ మీద బయటకొచ్చేశారు. ఇక అప్పటి నుంచి మాల్యా మీద లండన్ కోర్టులో కేసు కంటిన్యూ అవుతూనే ఉంది. మళ్లీ రీసెంట్ గా కోర్టుకు రమ్మని మాల్యాకు నోటీసులు వచ్చాయి. ఆయన వచ్చారు. అయితే ఈసారి కూడా చాలా కూల్ గా కోర్టుకొచ్చి వెళ్లిపోయారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కూడా ఆయనకు ఏమీ కాదని, తననెవరూ ఏమీ చెయ్యలేరన్న ధీమాగా ఉన్నారు. ఎందుకంటే కోర్టుకు హాజరు కావాల్సిన 3 రోజుల ముందే లండన్ లో ఈ క్రికెట్ మ్యాచ్ కి మాల్యా వెళ్లి ఎంజాయ్ చేశారు. ఇంత ధీమాగా ఉన్నారంటే లండన్ కోర్టులే కాదు, ఇండియన్ కోర్టులు కూడా తననేమీ చెయ్యలేవన్న ధీమాయే ఇందులో ఎక్కువగా కనిపిస్తోంది. తన మెడకు ఇంత పెద్ద కేసు చుట్టుకుంటున్నా, పబ్లిక్ గా తనను జనం అవమానిస్తున్నా మాల్యాకి మాత్రం అవేమీ పట్టడం లేదు. ఎందుకంటే తనకేం కాదని ఆయనకు తెలుసు. జనం ఎంత గగ్గోలు పెట్టినా, ఇండియన్ మీడియా ఎంత గొంతు చించుకున్నా తన గుండీ కూడా పీకలేరని తెలుసు. మాల్యా కోర్టుకు హాజరు కావడం, అక్కడి కోర్టు ఏమీ చేయకుండా మాల్యాకు ఈ ఏడాది చివరి వరకు బెయిల్ పొడిగించింది. ఇలా కోర్టు కేసును వాయిదా వేయడం వెనక పెద్ద గూడు పుటానియే నడిచింది. అయితే ఆ సంగతి వెస్ట్ మినిస్టర్ కోర్టు చీఫ్ జడ్జి చెప్పే వరకు ప్రపంచానికి తెలియలేదు. జడ్జికి చేసిన కామెంట్ ఏమిటంటే, గత 6 నెలలుగా భారత ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఆధారాలని సమర్పించలేదు అనేటటువంటి చాలా కేటగారికల్గా చెప్పినారు.
ఈ భారతదేశం ఏంటి ఆధారాలు ఎందుకు చూపించలేకపోతుంది, ఇలా అయితే 2018 ఏప్రిల్ వరకు కూడా ఈ కేసు ఏమి తేలదని చెప్పి ఆమె కామెంట్ చేయటం అనేది కూడా మనందరం భారతదేశంలో సిగ్గుతో తలంచుకోవాల్సిన పరిస్థితి. మాల్యా కేసులో భారత అధికారులు సమర్పించిన సాక్ష్యాలను పరిశీలించిన వెస్ట్ మినిస్టర్ కోర్టు చీఫ్ మ్యాజిస్ట్రేట్ ఎమ్మా అర్బునాట్ చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారతీయులు సాధారణంగా సకాలంలో స్పందించరా? ఇప్పటికే అక్కడి దర్యాప్తు అధికారులు 6 నెలల సమయం తీసుకున్నారు. అయినా ఎలాంటి సాక్ష్యాలు అందించలేదు. గత 6 వారాలుగా కూడా ఎలాంటి సాక్ష్యాలు, సమాచారం కూడా మాకు అందించలేదు అని అన్నారు. అంతేకాదు, ఈ కేసులో ప్రస్తుతానికి భారత్ దర్యాప్తు అధికారులు ఇచ్చిన సమాచారం తగినంతగా లేదని, ఆ సమాచారాన్ని చూసి మాల్యాను దోషిగా నిర్ధారించలేమని తేల్చి చెప్పేశారు. అంతేకాదు, ప్రస్తుతానికి ఈ కేసును డిసెంబర్ 4కి వాయిదా వేసిన చీఫ్ మ్యాజిస్ట్రేట్ అప్పటికి కూడా మాల్యాకి సాక్ష్యాలు సమర్పించకపోతే కేసును పూర్తి స్థాయిలో పరిశీలించి వచ్చే ఏడాది ఏప్రిల్లోగా కేసు విచారణపై తుది తీర్పు ఇచ్చేస్తామని హెచ్చరించారు. ఇక్కడ ఆయన దృష్టిలో తుది తీర్పు అంటే మాల్యాను నిర్దోషిగా ప్రకటించడమే. అంటే ఇక అక్కడి నుంచి మాల్యా ఒక్క లండనే కాదు, ఎక్కడికి వెళ్లినా ఇండియన్ అధికారులు మాత్రం ఆయన్ని భారత్ కి మాత్రం రప్పించలేరన్నమాట. భారత ప్రభుత్వం తరఫున వాదిస్తున్నటువంటి అడ్వకేట్కి అక్కడ ఉన్నటువంటి జడ్జి చాలా సూటి ప్రశ్నలు వేసినారు. ఆ సూటి ప్రశ్నల్లో ఈ ఆధారాలను సమర్పించడంలో భారత ప్రభుత్వం అలసత్వానికే అలవాటు పడిందా అనేటటువంటిది ఒక మాట మాట్లాడినారు. ఏ రకమైనటువంటి ఆధారాలు సమర్పించకుండా ఈ వ్యక్తిని భారతదేశానికి అప్పగించడం అనేటటువంటిది అది సాధ్యం అయ్యేటటువంటిదా? 2, ఆధారాలు సమర్పించడంలో భారత ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటి అంటే వీటన్నిటినీ కనుక చూస్తే విజయ్ మల్యాని రప్పించడానికి భారత ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి కానీ శ్రద్ధ కానీ లేదు అనేటటువంటిది ఇక్కడ సుస్పష్టంగా తెలుస్తోంది. వెస్ట్ మినిస్టర్ చీఫ్ మ్యాజిస్ట్రేట్ చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత అర్థమయ్యేది ఒకటే. ఉద్దేశపూర్వకంగానే భారతీయ దర్యాప్తు అధికారులు లండన్ కోర్టుకు సరైన సాక్ష్యాలు సమర్పించలేదని అర్థమవుతోంది. ఈ ఒక్క విషయం విన్న తర్వాత మన దేశ దర్యాప్తు సంస్థల మీద ఉన్న కాస్తంత నమ్మకం కూడా పోతోంది. మన దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు మొదలుకొని ప్రైవేటు బ్యాంకుల వరకు 10,000 కోట్ల వరకు టోపీ పెట్టేసి ఆపై ఎంచగా లండన్ కి వెళ్లిపోయాడు మాల్యా. అయ్యగారు ఇలా బ్యాంకులకు ఎగనామం పెట్టేటప్పటికే కాదు, ఆయన దేశం విడిచి దొంగలా పారిపోయే సమయానికి కూడా భారత్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మాల్యాను అప్పటికప్పుడు అరెస్టు చేయడానికి ప్రోటోకాల్ అడ్డమొచ్చుండొచ్చు. కానీ ఇప్పుడు బ్రిటన్ కోర్టులు ఆయన చేసిన మోసం ఏంటో చెప్తే శిక్షిస్తామంటూ భారత్ని సాక్ష్యాలు అడిగినా 6 నెలలుగా ఒక్క సాక్ష్యం కూడా ఇవ్వని మన దేశ దర్యాప్తు సంస్థలను ఏమనాలి? ఇందులో పాలకుల ప్రమేయం లేదంటే ఎవరైనా నమ్మగలరా? ఐపీఎల్ స్కామ్ లో వేల కోట్లు మింగేసిన అనకొండ లలిత్ మోడీ మాదిరిగానే మాల్యా కూడా ఇక లండన్ లోనే శాశ్వతంగా నివాసం ఉండిపోతాడా? దేశం దాటిని ఈ దొంగల్ని భారత్ తీసుకురావడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? వాళ్లకు వ్యతిరేకంగా మన దర్యాప్తు సంస్థల దగ్గర సాక్ష్యాలు లేవా, లేక ఉన్న సాక్ష్యాలను మనం సమర్పించడం లేదా? భారత దర్యాప్తు సంస్థల మీద వెస్ట్ మినిస్టర్ కోర్టు చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. విజయ్ మాల్యా మన దేశంలో ఆర్థిక నేరానికి పాల్పడ్డాడని చెప్పడానికి అవసరమైన సాక్ష్యాలు సమర్పించలేకపోవడం అంటే సాక్ష్యాలు లేవా అన్న అనుమానం వస్తుంది. అదేంటి, దేశంలో బ్యాంకుల్ని దర్జాగా దోచేసిన బడాబాబు విజయ్ మాల్యా అని అందరికీ తెలిసిందే. అయినా సాక్ష్యాలు లేకపోవడం ఏంటన్నదే ఇక్కడ మిస్టరీ. విజయ్ మాల్యా ఎయిర్లైన్స్, క్యాలెండర్లు, ఐపీఎల్లు, F1 రేస్లు ఇలా అన్ని వ్యాపారాల్లోనూ వేలు పెట్టి నష్టాల పాలయ్యాడు. అప్పులు చేసి మరీ విమాన రంగంలో అడుగుపెట్టి చివరికి అది నానాటికి ఐరావతంలా భారంగా మారుతున్నా పైకి మాత్రం అది కనిపించనివ్వకుండా జల్సాలతో కవర్ చేశాడు. తప్పుడు లెక్కలు చూపించి బ్యాంకుల నుంచి భారీగా రుణాలు కొట్టేశాడు. బ్యాంకులు కాస్త ఒత్తిడి పెంచేసరికి తాను రాజ్యసభ సభ్యుడిని అని కూడా ఏడాది మార్చి 2న సీక్రెట్ గా లండన్ పారిపోయాడు. విజయ్ మల్యాకి సంబంధించినటువంటి కేసు గత కొన్ని నెలలుగా ఇక్కడ భారతదేశంలోనూ అట్లాగే ఇంగ్లాండ్లో కూడా ఒక రకమైనటువంటి ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి కేసు. భారతదేశంలో బ్యాంకులన్నిటి యొక్క నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే నిరర్ధక ఆస్తులు కనుక చూస్తే యాజ్ ఆన్ టుడే దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలకు చేరినాయి. ఈ 8 లక్షల కోట్లకు సంబంధించినటువంటి వ్యక్తుల్లో 25% అంటే 2 లక్షల కోట్లకు సంబంధించిన వ్యక్తుల యొక్క సంఖ్య కేవలం 12 మంది మాత్రమే ఉన్నారని
నిజానికి మాల్యా ఇండియాలో ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకుల నుంచి 6,000 కోట్లకు పైగానే కార్పొరేట్ లోన్లు తీసుకున్నాడు. దానికి ఒక్క రూపాయి కూడా వడ్డీ కట్టలేదు. SBI సహా ఎన్నో బ్యాంకులు మాల్యా బిజినెస్ చూసి ఆయనకు అప్పులిచ్చాయి. తీరా కింగ్ఫిషర్ రెడ్ కి నష్టాలొచ్చేసరికి వాటికి చేసిన అప్పులు కూడా తీర్చకుండా చేతులెత్తేశాడు. ఇక ఈ సంస్థకు చేసిన అప్పులు నేను కట్టలేనంటూ విల్ఫుల్ డిఫాల్టర్ గా మిగిలిపోయాడు. విల్ఫుల్ డిఫాల్టర్ అంటే ఈ కేసులో మాల్యా తన నేరాన్ని తానే ఒప్పుకున్నట్లన్నమాట. ఆపై ఆయన చేతిలో మోసపోయిన బ్యాంకులన్నీ ఒక కన్సార్టియంగా ఏర్పడి మాల్యా ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నాయి. ముంబైలో మాల్యా అత్యంత విలాసంగా కట్టించుకున్న విల్లాను, మాల్యా ముచ్చటపడి కొనుక్కున్న కార్లను కూడా స్వాధీనం చేసుకున్నాయి. ఇవన్నీ మీడియాలో వచ్చిన వార్తలే. ఇంత పబ్లిక్ గా ఆయన నేరం చేశాడన్న సాక్ష్యాలున్నాయి. కానీ లండన్ లో కోర్టుకు సమర్పించడానికి మాత్రం భారత్ దర్యాప్తు సంస్థలకు ఒక్క సాక్ష్యం కూడా దొరకలేదట. అదేం చోద్యమో మరి. మాల్యా కేసులో ఇలా అతనికి వ్యతిరేకంగా సరైన సాక్ష్యాలు లేవని లండన్ కోర్టు బెయిల్ పొడిగించడం ఇది రెండోసారి. అక్కడి కోర్టులో మూడోసారి కూడా సరైన సాక్ష్యాలు ఇవ్వకపోతే ఆ పై తీర్పు మాల్యాకు అనుకూలంగా వచ్చేస్తుంది. అయితే ఇక్కడ జనాలకు అర్థం కాని విషయం ఏంటంటే విజయ్ మాల్యా చేసిన నేరం ఏంటన్నది ప్రపంచానికి తెలుసు. తనను తాను విల్ఫుల్ డిఫాల్టర్ గా ప్రకటించి తన ఆర్థిక నేరాన్ని తానే ఒప్పుకున్నాడు. దేశంలో ఆయనకు అప్పులిచ్చిన బ్యాంకుల కన్సార్టియం కూడా దీనిపై పెద్ద నివేదికలే తయారు చేసి CBIకి అందజేశాయి. వాటిలో ఏ ఒక్కటి లండన్ కోర్టులో ప్రవేశపెట్టినా అయ్యగారికి అరదండాలు పడేవి. కానీ మన దర్యాప్తు సంస్థలు ఇంత పెద్ద సాక్ష్యాలేవి సమర్పించకుండా ఏదో తూతూ మంత్రంగా ఓ దర్యాప్తు నివేదికను కోర్టుకు అందజేశారని సదరు జడ్జి మన మీద ఆగ్రహం వ్యక్తం చేసే వరకు తెలియరాలేదు. ఒకవేళ ఆ చీఫ్ మెజిస్ట్రేట్ ఈ కేసులో స్పందించుండకపోతే ఈ డిసెంబర్లో 3వ వాయిదా కూడా ఇలాగే నడిచిపోయి వచ్చే ఏప్రిల్లో ఆయనకు ఈ కేసు నుంచి లండన్లో పూర్తి విముక్తి దొరికేది. అదే జరిగితే ఇక మాల్యాను భారత్ తీసుకురావడం అసాధ్యమే. నిజానికి ఇప్పుడు జరుగుతున్నది కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. కాకపోతే ఇన్నాళ్లు మనకు తెలిసేది కాదు. కానీ ఇప్పుడిప్పుడే ఈ వాస్తవం తెలిసొస్తోంది. దేశాన్ని దోచేసిన దొంగలు విదేశాలకు పారిపోతే వారిని అక్కడ రక్షించడానికి లోపాయికారిగా మన దర్యాప్తు సంస్థలు పనిచేస్తాయన్నది మాల్యా కేసులో బయటపడింది. నిజానికి మన దర్యాప్తు సంస్థలు మాల్యా లాంటి కేడీలను పట్టుకోవడానికి బదులుగా లోపాయికారిగా వాళ్లను అక్కడి కోర్టులు నిర్దోషులుగా వదిలేసేందుకు సాయపడుతున్నాయన్న విమర్శలకు ఇప్పుడు మరో సాక్ష్యం దొరికింది. నిజానికి మన దేశంలో ఎన్నో సాక్ష్యాలున్నాయి. అయితే అవి అక్కడి కోర్టుల్లో చెల్లుబాటవుతాయా? ఈ సాక్ష్యాలతో మాల్యాను అక్కడ అరెస్ట్ చేయడం కానీ ఇండియాకు రప్పించడం కానీ సాధ్యమవుతుందా? ఇలాంటి చాలా అనుమానాలున్నాయి. అయితే అలాంటిదేమీ లేకుండా మాల్యా చాలా పెద్ద స్థాయిలోనే జాగ్రత్త పడ్డాడు. తాను లండన్లో ఉన్నా అక్కడి నుంచే ఇక్కడి వ్యవస్థను నడిపిస్తూ వస్తున్నాడని స్పష్టంగా తేలిపోయింది. ఆయన బ్యాంకుల నుంచి 9,000 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నాడు. రుణాలు తీసుకున్నట్టుగా బ్యాంకుల దగ్గర శాంక్షన్ ఆర్డర్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఆయన ప్రయత్నాలు చేసుకున్నట్టుగా పేపర్ క్లిప్పింగ్స్ ఉన్నాయి. అనేక బ్యాంకుల్లో ఆయన ఇచ్చినటువంటి ఆఫర్ లెటర్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత 4,500 కోట్ల రూపాయలు నేను పే చేస్తానన్నట్టుగా మీడియా చాలా ప్రముఖంగా ప్రదర్శించింది. సో ఇప్పుడు ఇంకా ఇంతకు మించినటువంటి ఆధారాలు ఏం కావాలి? మొత్తంగా ఒక్క మాల్యా కేసులోనే కాదు, ఇలాంటి చాలా మంది దొంగల కేసుల్లో దర్యాప్తు సంస్థలు నిర్లక్ష్యంగా అడుగులేశాయి. వారిని తిరిగి భారత్ కి రప్పించడానికి అవసరమైన సాక్ష్యాలు ఉన్నప్పటికీ వాటిని సమర్పించకుండా చాలా లోపాయికారిగా పనికిమాలిన సాక్ష్యాలు, సమాచారం ఇస్తూ వాళ్లను బయటకొచ్చేసేలా పరోక్షంగా సాయం చేస్తోంది. నిజానికి దేశానికి ఇంత పెద్ద ద్రోహం చేసిన మాల్యా విషయంలోనే కాదు, IPL మ్యాచ్ల పేరుతో 1,000 కోట్లు మింగేసిన లలిత్ మోడీ విషయంలో కూడా ఇదే నిర్లక్ష్య ధోరణిలో అడుగులేసి వాడిని కూడా లండన్లోనే వదిలేసింది. అదర్వైజ్ ఒక లలిత్ మోడీ కానీ లేదా మరొక వ్యక్తులు కానీ అనేక మంది బోఫర్స్కి సంబంధించినటువంటి దొంగలందరూ కూడా విదేశాల్లో తలదాచుకున్నారు. భోపాల్కి సంబంధించిన గ్యాస్ దుర్ఘటనలో కారకులైన వ్యక్తులందరూ కూడా ఇటలీలో దాన్ని తలదాచుకున్నారు, ఇంగ్లాండ్లో తలదాచుకున్నారు. లలిత్ మోడీ, విజయ్ మల్యా లాంటి అనేక మంది వ్యక్తులు. ఎంత మనం ప్రయత్నాలు చేసినా కూడా ఒప్పందాలు ఉన్న భారత ప్రభుత్వాలు సీరియస్గా వీటిని పర్సూ చేయకపోవడం వల్ల వచ్చినటువంటి ప్రమాదం. సరిగ్గా 10 ఏళ్ల కిందట కోట్లు కురిపిస్తుందని లలిత్ మోడీ మొదలుపెట్టిన IPL సిరీస్ 1,000 కోట్లు కురిపించింది. దీంతో లలిత్ మోడీ తెర వెనుక ఎన్నో అక్రమాలకు తెరతీశాడు. ఫ్రాంచైజీలను ఇష్టానుసారం అమ్మేసుకున్నాడు. IPL మీద గుత్తాధిపత్యం చలాయిస్తూ కోట్ల మేరకు వెనకేశాడు. IPL 3rd సీజన్ తర్వాత బడా పారిశ్రామికవేత్తలంతా తమ బ్లాక్ మనీని IPL వేదికగా బయటకు తెచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. IPL మ్యాచ్ ఫిక్సింగ్ల వ్యవహారం బయటకు పొక్కడంతో తీగలాగితే డొంకంతా కదిలి అది చివరకు లలిత్ మోడీ మెడకు చుట్టుకుంది. ఈ
వివాదం మీద పోలీసులు దర్యాప్తు చేసి మోడీని ప్రశ్నించడానికి సిద్ధమవడానికి కొద్ది రోజుల ముందే లలిత్ మోడీ వేరే పని మీద వెళ్తున్నానంటూ లండన్ వెళ్లాడు. అక్కడి నుంచి ఈ కేసు దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికి ఆయన భారత్ రాకుండా అక్కడే ఉంటూ గేమ్ నడిపిస్తున్నాడు. దీంతో అప్పట్లో ఆయన మీద లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చారు. ఆపై బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేయడంతో ఆయన పాస్పోర్ట్ ను బ్రిటన్ పోలీసులు స్వాధీనం చేసుకుని లండన్ దాటి వెళ్లకూడదని ఆంక్షలు విధించారు. ఈ కేసు విచారణ ఇంకా లండన్ కోర్టులో కొనసాగుతూనే ఉంది. అయినా సరే లలిత్ మోడీకి వ్యతిరేకంగా భారత దర్యాప్తు దళాలు ఒక్క బలమైన సాక్ష్యం కూడా ప్రవేశపెట్టలేదు. దీనికి తోడు 3 ఏళ్ల కిందట లండన్ నుంచి పోర్చుగల్ వెళ్లొచ్చాడు. అయితే పాస్పోర్ట్ లేని లలిత్ మోడీ పోర్చుగల్ ఎలా వెళ్లాడా అని ఆరా తీస్తే విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చేసిన సాయం తెరపైకొచ్చింది. ఆమె సాయంతోనే లలిత్ మోడీకి ట్రావెల్ డాక్యుమెంట్లు సమకూరాయని బయటకు తేలింది. ఇంతలా అక్కడి దొంగలకు మన పాలకులు సాయం చేస్తుంటే వాళ్లను మన దర్యాప్తు సంస్థలు భారత్ తీసుకొస్తాయనుకోవడం అపోహే అవుతుంది. విజయ్ మాల్యా లలిత్ మోడీలే కాదు, గతంలో ఎన్నో సందర్భాల్లో ఎందరో దేశంలో నేరాలు స్కాములు చేసి విదేశాలకు పారిపోతే వాళ్లను తీసుకురావడానికి ఇప్పటి వరకు మన దర్యాప్తు సంస్థలకు వీలు కాలేదు. ఒట్టావియో ఖత్రోచి, అద్నాన్ ఖషోగ్ని, వారెన్ ఆండర్సన్ ఇలా చెప్పుకుంటూ పోతే దేశం దాటిన ఘరానా దొంగల జాబితా పెద్దదే ఉన్నా వాళ్లను పట్టుకొచ్చే ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు అన్న విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. విజయ్ మాల్యా, లలిత్ మోడీ ఇద్దరూ ఆర్థిక నేరాలు చేసి లండన్ చెక్కేశారు. వాళ్లు అక్కడ ఉన్నారన్న మాటే గాని ఇక్కడ వాళ్ల వ్యాపారాలు, సామ్రాజ్యాలు యథావిధిగా నడుస్తూనే ఉన్నాయి. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ తో దేశంలో బ్యాంకుల్ని ముంచేసినా ఇంకా మాల్యాకి చెందిన యునైటెడ్ బెవరేజెస్ మాత్రం యథావిధిగా బీర్ల అమ్మకాల్లో ఇండియాలో టాప్ ప్లేస్ లో ఉంది. ఇంత జరిగినా ఆ కంపెనీ ఆస్తుల్ని మాత్రం మనం ఎవ్వరం టచ్ చేయడానికి లేదు. విజయ్ మాల్యా ఎక్కడున్నాడో తెలిసినా అతన్ని పట్టుకొచ్చేందుకు పక్కా సాక్ష్యాలున్నా వాటిని సమర్పించడానికి మాత్రం మన దర్యాప్తు సంస్థలకు ధైర్యం చాలదు. ఇక లలిత్ మోడీ విషయానికొస్తే ఆయన ఏకంగా లండన్ వదిలి పోర్చుగల్లో షికార్లు కొట్టేందుకు కూడా మన పాలకుల నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందుతున్నాయంటే దేశం దాటిన ఈ దొంగల్ని తీసుకురావడం ఎంత కష్టమో ప్రజలకు ఇప్పటికైనా అర్థమై ఉంటుంది. విజయ్ మాల్యా రాత్రికే ఈ దేశం వదిలిపెట్టి పోవటం, దానికి ఈ ప్రభుత్వం మాకు తెలియదు, ఆయన ఎలా వెళ్ళిపోయాడో తెలియదని చెప్పడం కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. కేవలం రాజకీయ పలుకుబడి, ప్రభుత్వంలో ఉన్న అధికారుల అండదండలతోటి తనకున్న అపారమైనటువంటి ఈ ప్రభుత్వంతో ఉన్నటువంటి అండదండలతోటి ఈ దేశం వదిలి పారిపోవటం జరిగింది. అయితే ఇవాళ దాదాపు 19,000 కోట్ల రూపాయలు ఈ దేశంలో బ్యాంకుల నుంచి మోసం చేసి వెళ్ళిపోయిన వ్యక్తిని, బ్రిటన్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్న వ్యక్తిని తిరిగి ఈ దేశానికి తీసుకురావడంలో ఇవాళ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితో చేస్తుందా అనేది కూడా పెద్ద అనుమానంగా ఉంది సామాన్య ప్రజలందరికీ కూడా. వీళ్ళిద్దరే కాదు, ఇలాగే చాలా మంది విదేశీయులు కూడా మన దేశంలో నేరాలు చేసి పారిపోతే ఇప్పటి వరకు ఎవరినీ పట్టుకోలేదు. రాజీవ్ హయామ్ క్యాంప్ బోఫోర్ శత్రుఘ్నుల కొనుగోలు. ఇటలీకి చెందిన బోఫోర్ సంస్థ నుంచి ఈ శత్రుఘ్నులు కొనేందుకు ఆ సంస్థ ప్రతినిధులు 68 కోట్ల ముడుపులిచ్చారన్న ఆరోపణలున్నాయి. ఈ డీల్లో సోనియా గాంధీ కుటుంబ సన్నిహితుడు ఒటావియా ఖత్రోకీ మధ్యవర్తిత్వం నెరపారని సీబీఐ దర్యాప్తులో తేలింది. కానీ యూపీఏ ఖత్రోకీని వదిలేయడంతో కేసు మూసేశారు. ఇప్పటికీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ను బోఫోర్ స్కామ్ వెన్నాడుతూనే ఉంటుంది. ఒటావియా ఖత్రోకీ ఎక్కడున్నాడో అందరికీ తెలిసినా దర్యాప్తు సంస్థలకు మాత్రం అక్కడికి వెళ్లేందుకు డబ్బులుండవు. అతన్ని పట్టుకోవడానికి మన దర్యాప్తు సంస్థలు సరైన రీతిలో ప్రయత్నాలు చేయలేదు. దీంతో ఈ కేసులో దోషులెవరో తేలకుండానే ఖత్రోకీ కన్ను మూశాడు. దీంతో కేసును పక్కన పెట్టేశారు. ఒక్క ఖత్రోకీయే కాదు, ఇందిరా టైంలో ఇంటర్నేషనల్ ఆయుధ వ్యాపారి అద్నాన్ ఖషోగి మీద ఎన్నో ఆరోపణలొచ్చాయి. ఆమె తర్వాత కూడా ఆయన భారత్కి 2 సార్లు వచ్చి వెళ్లినా దర్యాప్తు సంస్థలు మాత్రం ఏమీ చేయలేకపోయాయి. పీవీ హయాంలో కూడా సౌదీ నుంచి ఖషోగి భారత్ వచ్చినట్టు ఆరోపణలున్నాయి. పురూలియా ఆయుధాల జారవిడత కేసులో కూడా ఖషోగి పేరు వినిపించింది. సౌదీ అరేబియాలో ఖషోగి ఎక్కడ ఉంటాడో తెలిసినా ఆయన్ను పట్టుకోవడానికి మన దర్యాప్తు సంస్థలు పెద్దగా కృషి చేయలేదు. దీంతో చివరికి ఖషోగి కూడా కన్ను మూశాడు. ఇవే కాదు, భోపాల్ దుర్ఘటనకు కారకుడైన యూనియన్ కార్బైడ్ సీఈఓ వారెన్ ఆండర్సన్ కూడా సులువుగా దేశం దాటిపోయినా ఆయన్ను కూడా వెనక్కి రప్పించలేకపోయారు. వేలాది మంది మరణానికి కారకుడైన ఆండర్సన్ ను అప్పటికి అధికార పార్టీకి చెందిన ఓ సీనియర్ నేతే జాగ్రత్తగా దేశం దాటించారన్న విమర్శలున్నాయి. మరీ నేరస్తులకు ఇంతలా సాయం చేసే పాలకులున్నంత కాలం విదేశాల్లో ఉన్న దొంగలను వెనక్కి తేవడం అసాధ్యమన్నది ఇట్టే అర్థమవుతుంది. అంటే ప్రభుత్వం ఎక్కడో కావలసే ఇతని మీద ఆధారాలు చూపట్లేదనే దానికి ఇది ప్రత్యక్షంగా నిదర్శనం కనిపిస్తుంది.
ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేనట్లయితే ఈ దేశంలో ఇంకా 8 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో డబ్బు తీసుకొని రుణాలు తీసుకొని కట్టగలిగినటువంటి స్థితిలో ఉండి కూడా కట్టకుండా పెద్ద మనుషుల్లాగా చలామవుతున్నటువంటి వ్యక్తులు కూడా ఇలానే దేశంలో ఉన్నారు. కొంతమంది దేశం వదిలి పారిపోతున్నారు. ఇలా ఆర్థిక నేరాలే కాదు, మన దేశంలో నేర సామ్రాజ్యానికి మూల కేంద్రాలుగా ఉన్న దావూద్ ఇబ్రహీం పక్కనే పాకిస్తాన్లో కరాచీలో ఏ ఇంట్లో ఉందో సహా తెలిసినా మన దర్యాప్తు సంస్థలు ఆ విషయాన్ని పాకిస్తాన్కి తెలియజేసి అతన్ని పట్టుకు రాలేవు. తాను ప్రధానినైతే దావూద్ ఇబ్రహీంను వెనక్కి రప్పిస్తానని చెప్పిన మోడీ ఇప్పటికీ ఆ ఊసే మర్చిపోయారు. ఇక మనీ లాండరింగ్ కేంద్ర బిందువైన హసన్ అలీ గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచానికి మనీ లాండరింగ్ కింగ్ గా ఎదిగిన హసన్ అలీని పట్టుకోవడంలో కూడా మన దర్యాప్తు సంస్థలు దారుణంగా ఫెయిల్ అయ్యాయి. సిబిఐ ఒక్కటే కాదు, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇన్కమ్ ట్యాక్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఇలా ఎన్నో విచారణ సంస్థలు ఉన్నా అన్నింటికీ విచారణ పరిధి అధికారంలో ఉన్నా లోపాయకారిగా దేశం దాటిన దొంగల్ని పట్టుకోవడం కోసం వాళ్లను భారత్ రప్పించడానికి వీల్లేకుండా ఉద్దేశపూర్వకంగానే సరైన సాక్ష్యాలు ప్రవేశపెట్టకుండా వాళ్లను అక్కడే వదిలేస్తున్నారన్న విమర్శలకు విజయ్ మాల్యా కేసు విషయంలో సాక్ష్యం దొరికింది. ఇప్పటికైనా పాలకులు తమ స్వార్థాన్ని పక్కనబెట్టి దర్యాప్తు సంస్థలకు పూర్తి అధికారాలు ఇస్తే దేశం దాటిపోయిన దొంగల్ని సంకెళ్లు వేసి వెనక్కి రప్పించడం అంత కష్టమైన విషయం కాదు. దేశం దాటిపోయిన దొంగల్ని సంకెళ్లు వేసి వెనక్కి రప్పించడం అంత కష్టమైన విషయం కాదు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరంశంతో మళ్ళీ కలుద్దాం.